కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే ఒక బాలుడు నివసించేవాడు. ఆ గ్రామంలో తరచూ కరెంటు పోయేది. రాత్రి అయ్యేసరికి అంతా చీకటితో నిండిపోయేది. ప్రజలు చీకటిని తిట్టుకుంటూ ఏమీ చెయ్యలేక నిద్రపోయేవారు. ఒకరోజు రాత్రి చాలా చీకటి. అప్పుడు అర్జున్ తన ఇంటి బయట ఒక చిన్న నూనె దీపం వెలిగించాడు. అది పెద్ద వెలుగు కాదు, ఒక చిన్న జ్వాల మాత్రమే. అది చూసిన ఒక పొరుగువాడు నవ్వుతూ అన్నాడు, ఇంత చిన్న దీపంతో ఈ చీకటిని ఎలా జయిస్తావు? అర్జున్ చిరునవ్వుతో ఇలా అన్నాడు, నేను చీకటిని జయించడానికి ప్రయత్నించడం లేదు. నాకు సాధ్యమైనంత వెలుగును వెలిగిస్తున్నాను. ఆ రాత్రి గ్రామం గుండా వెళుతున్న ఒక ప్రయాణికుడు ఆ చిన్న దీపం వెలుగును గమనించాడు. ఆ వెలుగువల్ల అతడు మార్గం తప్పకుండా, గుంతలో పడకుండా సురక్షితంగా వెళ్లగలిగాడు. అతడు అర్జున్ ఇంటికి వచ్చి కృతజ్ఞతలు తెలిపాడు. తరువాత మరో గ్రామస్థుడు ఆ దీపాన్ని చూసి తన ఇంటి ముందు కూడా ఒక దీపం వెలిగించాడు. ఆ తరువాత ఇంకొకరు. క్రమంగా గ్రామమంతా చిన్న చిన్న దీపాలతో వెలిగిపోయింది. చీకటి పూర్తిగా పోకపోయినా గ్రామం ఇక అసహాయంగా లేదు. మరుసటి రోజు గ్రామపెద్ద అర్జున్ను పిలిచి ఇలా అన్నాడు, నిన్న రాత్రి నువ్వు మాకు ఒక గొప్ప పాఠం నేర్పించావు. చీకటి ఫిర్యాదులతో పోదు, ఎవరో ఒకరు దీపం వెలిగించినప్పుడే అది తగ్గుతుంది. ఆ రోజునుంచి గ్రామంలో ఏ సమస్య వచ్చినా, చీకటైనా, భయమైనా, కష్టమైనా ప్రజలకు అర్జున్ వెలిగించిన చిన్న దీపం గుర్తుకొచ్చేది. కథ యొక్క బోధ: గొప్పవాళ్లు కావాల్సిన అవసరం లేదు, ధనవంతులు కావాల్సిన అవసరం లేదు. చిన్నగా ప్రారంభించండి. మీ వల్ల అయ్యేదాన్ని చెయ్యండి. మీ చిన్న ప్రయత్నమే ఎవరికో ఒకరికి వెలుగవచ్చు.